యాక్చువల్లీ 6 ఇయర్స్ నుంచి నాకు ఇప్పుడు నేను జరిగే ప్రాసెస్ అంతా కుండలిని జరుగుతుందని తర్వాత తెలిసిందండి. అమ్మ. 6 ఇయర్స్ నుంచి అవుతుంది. ఉమ్, అది కుండలిని శక్తి అని తెలియదు యాక్చువల్గా. ఉమ్, యాక్చువల్లీ ఒకటి మీకు సీక్రెట్ చెప్పాలి, బుక్లో కూడా దొరకదు ఏమో. కుండలిని శక్తి మనకు జరిగినప్పుడు మనకంట ముందు మన చుట్టూ ఉన్న కీటకాలకు కానీ వాటికి తొందరగా గ్రహిస్తాయి అవి. ఆ, ఎక్కువ మనతో పాటే సాలుడు పురుగులు కుండలిని అయ్యే వాళ్ళ చుట్టూతోనే తిరుగుతూ ఉంటాయి. నువ్వు మన వస్తువులల్లా మన వాడే వస్తువులు ఉంటాయి కదా, బైక్ అయినా ఏదైనా తెల్లారులేవంగానే ఫైటర్ కట్టేది అనమాట. రోజు క్లీన్ చేస్తాం, మళ్ళీ ఫైటర్ కట్టేది. ఉమ్, చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. మన పాములకైనా ఇంకోటి పాములకి మనకి చాలా అనుబంధం ఉంటుందండి. ఉమ్, స్టార్టింగ్ మనకి అందరికి మామూలుగా పాములు కళ్ళు వస్తే మనం భయపడతాం, మనకి ఏంటి ఇలా ఉంది, అయ్యగారు నడితే అయ్యగారు అని చెప్తాడు మీకు సర్పదోషం ఉందమ్మా కామగా చెప్పే విషయం. అవును. అది దోషం కాదండి, చాలా మంచిది. పాములు కనిపిస్తే పాముల అనుగ్రహం మీకు దొరుకుతుంది ఉమ్, అని చాలా మనం అది సంతోషపడాలి. తర్వాత కళ్ళ కనిపిస్తాయి, తర్వాత బయట కూడా కనిపిస్తాయి. ఉమ్, ఎక్కడ చూసినా పాములు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి అనుకుంటాం మనం, అదేంటంటే పాముల అనుగ్రహం. మన చక్రాలకి ఆ పాములకు ఉన్న సంబంధం అండి అది. ఉమ్, మన చక్రాలు అంటే అరిషడ్ వర్గాలు. ఆ, చక్రాలు అంటే ఏదో కాదండి, మనం ఒక్క అరిషడ్ వర్గాలను జయించుకుంటూ వెళ్తా ఉంటే ఆ, చక్రానికి ఉన్న పాము ముడి అనేది విడిపోతా ఉంటది. అమ్మ. అది ఎప్పుడు పాముల అనుగ్రహం కూడా కలగాలి మనకి. కరెక్ట్. ఉమ్, అవి మనం మామూలు నాగుల చవితికి మేము పాములకి మేము పాలు పోస్తాం ఎందుకో అనుకుంటాం, కానీ దానికి మనకు సంబంధం ఉంది. మన పెద్దవారు చెప్పారు, మనకు తెలియదు యాక్చువల్ గా. అవును. మన చక్రాస్కి పాములకి మనకి చాలా అనుబంధం ఉంటదండి. ఉమ్, ఉమ్, ఒక్కొక్కటి నేను మెడిటేషన్ చేస్తుంటే నాకు ప్రతి ఒక్కటి అర్థమైపోతుంది. ఇంకా ఇలా కూర్చోవడం వల్ల ఏంటంటే నాకు సడన్ గా గొంతు నొప్పి స్టార్ట్ అయిందండి. నేను ఎప్పుడు మనకి శివరాత్రి అయిపోయినాక ఇంకా 2 days నుంచి నాకు జ్యోతి కనబడము, అలానే కూర్చొని చేస్తున్నాను. విపరీతంగా గొంతు నొప్పి, ఏం తినలేదు ఏం లేదు, నొప్పి రావడం. ఉమ్, ఎందుకు నొస్తుందమ్మా అని చెప్పేసి అనుకుని నా దగ్గర ఒక వీడియో రావడం. మామూలుగా మనకు అప్పుడు నాకు శుద్ధ చక్ర ఇది నడుస్తుంది, అప్పటికి అయిపోయినాయి. అయిపోయింది. అంతకుముందు కూడా నాకు స్వాదిష్టానం నడిచినప్పుడు లోపల ఏదో బేబీ తిన్నట్టుగా అనిపించేదండి. ఉమ్, ఏంది ఇలా తిరుగుతుంది, కోవిడ్ టైంలో ఇలా విపరీతంగా మనకి కదలికలు, వీపులో ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేది. నాకు ఏదో ఏంది హెల్త్ బాగాలేదు, నాకు కోవిడ్ వచ్చిందా ఏం అలా అనుకునేదాన్ని తప్ప నాకు ఇదని తెలియట్లేదు. ఉమ్, తర్వాత ఏంటి, నాకు విశుద్ధ చక్ర స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నేను మెడిటేషన్లో కూర్చున్నప్పటికీ అప్పటికి ఇదంతా వచ్చేసింది. ఉమ్, బట్ అంత ముందు వరకు అండి ఎవరిని చూసినా మన వాళ్ళే ఫీలింగ్ అనిపిస్తుంది. అందరు నా వాళ్ళే, అందరూ మన అంటే నాకన్నా చిన్నవాళ్ళు చూస్తే నాకన్నా చెల్లెలు అనిపించే వాళ్ళు, ఆ, పెద్దవాళ్ళని చూసినా మన అమ్మ అమ్మ అని ఫీలింగ్ వచ్చేది. అమ్మ. అలా అందరి మీద ప్రేమ అనేది చాలా మనకు తెలియకుండానే వస్తుంటదండి అది.